శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. జాతక ఫలితాలు. వృషభ రాశి వారికి మార్చి నెల 5 నుంచి 8 తేదీల ఊహించని విధంగా ఒక అమ్మాయి తన ప్రేమను గట్టిగా వ్యక్తం చేస్తుంది. నిన్నే పెళ్లి చేసుకుంటానని అంటుంది అనే మాటలు వినగానే మీ మనసుకు క్షణంలో అయోమయంగా మారుతుంది. స్థిరంగా ఆలోచించే మీకు ఈ భావోద్వేగాల ఒత్తిడి కొత్తగా అనిపించే ఏం చెప్పాలో తెలియక మౌనంగా మారే పరిస్థితి వస్తుంది. మార్చి 5, 6, 7, 8 తేదీల్లో వృషభ రాశి వారికి ఊహించని ఘటన ఎదురవుతుంది. ఒక అమ్మాయి తీవ్రంగా ప్రేమిస్తున్నానని, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా చెప్పడం వల్ల మీ మనసు సరిగ్గా స్తంభించిపోతుంది. సాధారణంగా ఆలోచించి నిదానంగా నియంత్రణ తీసుకునే మీరు ఈసారి భావోద్వేగాల ఒత్తిడికి లోనవుతారు. ఆమె మాటల్లో నిజాయితీ కనిపించిన వెంటనే సమాధానం చెప్పే స్థితిలో మీరు ఉండరు. ఆర్థిక పరిస్థితి, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు స్థిరం ఒకేసారి గుర్తించే నోటి వెంటే మాట రాకుండా చేస్తాయి. బయటకు ప్రశాంతంగా అనిపించిన లోపల మాత్రం ఎప్పుడు ఏం చెయ్యాలి, తొందరగా ఒప్పుకుంటే తర్వాత ఇబ్బంది పెడతానా అనే ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండటం సహజం, కానీ అదే అయోమయాన్ని పెంచుతుంది. కాబట్టి భావోద్వేగాలకు లోనవ్వకుండా పరిస్థితిని అర్థం చేసుకుని నెమ్మదిగా స్పందించడం వృషభ రాశి వారికి ఈ దశలో చాలా అవసరం. ఈ ప్రేమ విషయానికి మీన వెంటనే వృషభ రాశి వారి మనసులో ముందుగా కూర్చునేది డబ్బు, స్థిరత్వం, అధ్యాయితులు. ప్రేమ ఎంత బలంగా ఉన్నా ఇప్పుడే పెళ్లి అంటే నేను స్థిరంగా ఉన్నానా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పూర్తిగా బలంగా లేకపోవడం వల్ల ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా మారుతారు. నిజం చెప్పాలంటే బాధపడుతుందేమో అన్న భయం, చెప్పకుండా ఉంటే తప్పు చేసినప్పుడు అన్న ఆందోళన, ఈ రెండు మధ్య మీరు చిక్కుకుంటారు. బయటకు గంభీరంగా అనిపించిన లోపల మాత్రం ఆలోచనలు తుఫాన్ నడుస్తుంది. ఇంటి ఖర్చులు, భవిష్యత్తు ప్లాన్లు, బాధ్యతలు అన్నీ నెరవేర్చుకోవగలనా అనే సందేహాలు నిద్రను కూడా దూరం చేస్తాయి. ఈ దశలో మీ మౌనం అహంకారంగా కాదు, బాధ్యత భవనంతో వచ్చినదని గ్రహించాలి. తొందరపడి మాట ఇవ్వడం అంటే మీ పరిస్థితిని ముందుగా సరిచేసుకోవాలనే ఆలోచనే మీకు ఎక్కువగా అనిపిస్తుంది. మార్చి 5 నుంచి 8 తేదీల మధ్య వృషభ రాశి వారికి మనసులో ఒక విచిత్రమైన అయోమయం పెరుగుతుంది. బయటకు సాధారణంగా నిశ్శబ్దంగా అనిపించిన లోపల మాత్రం అనేక ఆలోచనలు ఒకేసారి తిరుగుతూ ఉంటాయి. ఒకవైపు ఆమె ప్రేమలోని నిజాయితీ, అంకితభావం మీ మనసులోనూ తాకుతుంది. మరోవైపు పెళ్లి అంటే జీవితాంతం తీసుకునే పెద్ద అధ్యాయం అన్న భావన బయటపడుతుంది. ఇప్పుడు ఒప్పుకుంటే నా జీవితం దశ మారిపోతుందా, నా ఆర్థిక పరిస్థితి బలపడుతుందా, వరకు వేధించకుండా మంచిదా అనే ప్రశ్నలు మీలో నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేని ఈ మనస్సు మాటలు ఒంటరిగా భావించేస్తున్నాయి. నిర్ణయం తీసుకోలేని ఈ స్థితి వల్ల మీరు కొంతకాలం మౌనంగా, దూరంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అయితే ఇది మారిపోవడం కాదు, మీ స్వభావాన్ని కాగొట్టు ప్రతిదీ తూకం వేసి సరైన సమయంలో వేయాలి. ఎదురు చూడగానే సహజంగా లక్షణమే ఈ దశలో వృషభ రాశి వారికి ఎదుర్కొనే ఆశలు. సమస్య ఇదే. ఇప్పుడు నిజానికి నేరుగా చెప్పాలా, లేక కొంత సమయం తీసుకొని వేచి చూడాలా? ఒకవైపు ఆమె భావాలను గౌరవించాలా అనే బాధ్యత, మరోవైపు తొందరపడి మాట ఇస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయా అన్న భయం మీ మనసును గందరగోళంలో పడేస్తాయి. మీ స్వభావం ప్రకారం ఎవరిని బాధ పెట్టడం మీకు ఇష్టం ఉండదు, అందుకే కఠినంగా లేదు అని చెప్పలేక మౌనంలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ మౌనం మరింత అపార్థాలకు దారి తీయవచ్చు. కాబట్టి ఈ సమయంలో కోపంగా గాని, నిర్లక్ష్యంగా గాని కాకుండా చాలా శాంతంగా మీ పరిస్థితిని వివరించడం ఎంత అవసరం. నాకు నువ్వంటే గౌరవం ఉంది, కానీ ఇప్పుడే నిర్ణయం తీసుకునే స్థితిలో లేను అనే మాటలు చెప్పగలిగితే పరిస్థితి కొంత
తేలికగా అవుతుంది. ఇది మీ బలహీనత కాదు, మీ బాధ్యతత్వానికి ఆలోచనకు నిశ్శబ్దంగా మార్చిన ఈ తేదీల్లో వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే: భావోద్వేగాల ఒత్తిడికి లోనైతే వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. ప్రేమ ఎంత నిజమైనది, పెళ్లి అనేది క్షణిక భావంతో కాదు, జీవితం తీసుకునే బాధ్యతతో కూడిన నిర్ణయం. మీ ఆర్థిక స్థితి, కుటుంబ పరిస్థితి, వ్యక్తిగత స్థిరత్వం ఇవన్నీ బలపడే వరకు కొంత సమయం తీసుకోవడం తప్పు కాదు. ఈ సమయంలో మీ మనసు చెబుతున్న మాట వినండి, కానీ తొందరపడద్దు. మాటలు ఇవ్వకండి. నిజాయితీగా, శాంతంగా మీ పరిస్థితిని వివరించడం వలన ఎదుటి వారికి కూడా మీ ఆలోచన అర్థమవుతుంది. భవిష్యత్తులో మీరు ప్రశాంతంగా, పశ్చాత్తాపం లేకుండా జీవించాలంటే ఎప్పుడు తీసుకునే నిర్ణయం చాలా కీలకం. కాబట్టి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వృషభ రాశి జాతక విశ్లేషణలు మిస్ కాకుండా చూడండి. మార్చి 5, 6, 7, 8 తేదీల్లో వృషభ రాశి వారి ఆరోగ్యంపై మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రేమ, పెళ్లి, ఆర్థిక ఆలోచనలు ఒకేసారి మనసును కుదిపేయడం వలన నిద్రలేని, తలనొప్పి, గుండెలో భారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన జీర్ణక్రియ మందగించే గ్యాస్, అసిడిటీ సమస్యలు రావచ్చు. బయటకు బలంగా అనిపించినా లోపల మాత్రం టెన్షన్ పెరిగిపోయి ఆలస్యత మొదలవుతుంది. ఈ సమయంలో భోజన సమయాలు తప్పక పాటించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. రాత్రి వేళ మొబైల్ ఎక్కువసేపు చూడకూడదు. నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదయం కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా ప్రతి విషయాన్ని లోపలే దాచుకోకుండా నమ్మకమైన వ్యక్తితో మాట్లాడితే మానసిక భారం తగ్గి ఆరోగ్య క్రమంగా పెరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి.